సోదర సోదరీమణులారా, నా ప్రియమైన ప్రజలారా, ఇది జమినీపూర్ మహారాణి గారి బంగారు రథం. దీనిని ఈ రోజు వేలం వేయబోతున్నాం. మీరందరూ ఒక్కసారి రథాన్ని చూసుకుని ఆ తర్వాత వేలం పాడండి. అద్భుతమైన ఈ రథాన్ని పాట పాడేది ఎవరు మ్యాన్? ఈ రథాన్ని తీసుకెళ్లేది నేనే, డాన్ అవ్వాలనుకున్న ఈ జాన్. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. ఇది జాన్ చెంచాల గొంతులు కదా. కవితల సంగతి పక్కన పెట్టు, ముందు ఆ రథాన్ని తీసుకెళ్లే విషయం ఆలోచించు. అదిగో అక్కడున్నారు, మొహాలు మార్చుకుని రథాన్ని దొంగిలించడానికి తయారయ్యారు. వాళ్ళ గుట్టు రట్టు చేయాలి. ఎస్, వాడికి శిక్ష పడుతుంది, మనకు మజా కూడా వస్తుంది. అరే మురళి, నువ్వు ఎలా ఉన్నావు? ఏయ్, నేను మురళిని కాను. కొట్టే ముందు కొంచెం చూసి కొట్టొచ్చు కదా. ఓహో సారీ సారీ, నా ఫ్రెండ్ మురళి అని ఒకడున్నాడు. వాడు చూడటానికి అచ్చం నీలాగే ఉంటాడు. చూడండి మిత్రులారా, పాట మొదలు పెట్టండి. మీలో ఎవరు ముందుగా పాట మొదలు పెడతారు? 5,000 5,000 కోట్లు. 5,000 కోట్లు ఒకటోసారి, 5,000 కోట్లు రెండోసారి, 5,000 కోట్లు మూడోసారి. ఇక ఈ రథం మీ సొంతం. ఆగండి ఆగండి ఆగండి, 1 2 3 అని చెప్పేస్తున్నారేంటి? అరే, నేను 5,000 కోట్లు అనలేదు, కేవలం 5,000 అన్నాను. సెక్యూరిటీ, అతన్ని బయటికి తీసుకువెళ్ళండి. ఇలాంటి ఆకతాయి వాళ్ళని లోపలికి రానివ్వకండి. అరే, ఇది బంగారపు రథం, చెక్క రథం కాదు. వదలండి నన్ను, ఇది నాకు చాలా ఇన్సల్ట్ గా ఉంది. నన్ను మీరు అవమానిస్తున్నారు, తర్వాత మీరు అనుభవిస్తారు. అరే మురళి, నువ్వు ఇక్కడున్నావా? నీలాగే ఒక ఆయన ఉంటేను నువ్వు అనుకుని పొరపాటు పడి ఆ పెద్ద ఆయన్ని కొట్టాను. ఏయ్, ఆ పెద్దాయన్ని నేనే, ఆ మురళిని నేను కాను. ఇకపై కొట్టేటప్పుడు ఒకసారి మొహం చూసి కొట్టు. అనవసరంగా దెబ్బలు తిన్నాను. నేను ఈ రథాన్ని పాట పాడడానికి వచ్చాను. దానికి గుర్రాన్ని తగిలించి చూపించండి. అసలు దానికి గుర్రం సెట్ అవుతుందో లేదో నేను ఒకసారి చూడాలి. రథం నడుస్తుందో లేదో కూడా తెలుసుకోవాలి. అద్భుతం బాస్, అద్భుతం. ఇది భలే ఐడియా. వాళ్ళు గుర్రాన్ని రథానికి తగిలించగానే మనం టెస్ట్ చేసే నెపంతో రథాన్ని తీసుకుని వెళ్ళిపోవచ్చు. మురళి, నువ్వు ఇక్కడున్నావా? అవును మురళి, ఎక్కడున్నావేమిటి? నువ్వు అనుకుని మేము ఓ పెద్ద మనిషిని అనవసరంగా 2 సార్లు కొట్టాం. మీరు మూడోసారి కూడా పెద్ద మనిషినే కొట్టారు. నాకు దూరంగా ఉండండి, నాకు దూరంగా ఉండండి, లేదంటే నేను మిమ్మల్ని పోలీసులకు అప్పచెప్తాను. నేనిప్పుడు ఆ రథాన్ని పాట పాడడానికి వస్తున్నాను. 50,000 కోట్ల రూపాయలు. త్వరగా రథానికి గుర్రాన్ని తగిలించి చూపించండి. 50,000 కోట్ల రూపాయలు. 50,000 కోట్లు మొదటిసారి, 50,000 కోట్లు రెండవసారి, 50,000 కోట్లు మూడవసారి. ఆ బంగారు గుర్రం ఇప్పుడు మీ సొంతం. అరే మురళి, నువ్వు ఇక్కడున్నావా? నేను పొరపాటును నువ్వు అనుకుని ఓ పెద్ద మనిషిని పట్టుకుని ఇప్పటికే 3 సార్లు కొట్టాను. నేను మురళిని కాను, కాను 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 కాను. నేను జాన్ని, డాన్ అవ్వాలనుకున్న జాన్ని. ఈ జాన్ అవుతాడు డాన్. ఎవరు మీ స్థలాల నుంచి కదలకండి. నెంబర్ 1, రథానికి గుర్రాన్ని కట్టు. రథాన్ని తీసుకురండి త్వరగా. అరే పోలీస్, ఎవరైనా పోలీసుల్ని పిలవండి. Why fear when Chingam is here? Hey! The name is Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. నేను 3 అంకెలు లెక్క పెట్టేలోగా మీరు మీ గన్ను కింద పడేయలేదంటే నేను వెంటనే ఫైర్ చేస్తాను. బాయ్ బాయ్ ఎవ్రీబడి, థ్యాంక్స్ ఫర్ సారీ. 50,000 కోట్ల రూపాయలు నేను పోస్ట్ లో మీకు పంపిస్తాను, తీసుకోండి. వాడి బదలను పద, చల్ ఇంకా వేగంగా
వేగంగా వెళ్ళు వెళ్ళు వేగంగా వెళ్ళు అదా ఏయ్, అక్కడే ఆగండి. జాన్, ఆగు, మేము పడిపోయాం. చల్ చల్ గుర్రం చలాకి గుర్రం పతులు, ఆ చక్రాన్ని నెట్టుకుంటూ వెళదాం. అది కూడా బంగారపుదే కదా. నా నెంబర్ 1 ఏమైంది? ఎందుకు ఆపేశారు? వ్యాన్ లో పెట్రోల్ అయిపోయింది బాస్. వ్యాన్ లో పెట్రోల్ అయిపోతే ఏమవుతుంది? మీ ఇద్దరిలో ఇంకా పెట్రోల్ మిగిలే ఉంది కదా. చల్ చల్ త్వరగా త్వరగా పదండి త్వరగా. చల్ లాగండి, వెళ్ళమని చెప్తున్నాను కదా. టిక్ టిక్ టే. ఏమిటలా చితికిలు పడిపోయారు? లేవండి, పరిగెత్తండి. బాస్ బాస్, మా పెట్రోల్ కూడా అయిపోయింది బాస్. The name is Chingam. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. నాకు తెలుసు, చాలా సార్లు విన్నాం. YPL, when Tingamil Hiel. Top in the name of La. Tatam Milottu. Balata Mata Milottu. Payal. Payal. వీళ్ళు నా డైలాగులు చెప్తున్నారు ఏమిటి? ఎందుకు? అయ్యమ్మా, నేను కూడా వీళ్ళలా అయిపోయానేమిటి? ఏం చేయాలి? నా డైలాగ్ చెప్తున్నారేమిటి? ఎగతాళిగా ఉందా? చింగం గారు, మాటలు ఆపి ఫైర్ చెయ్యండి, గాల్లోకి ఫైర్ చెయ్యండి. అయితే ఇదిగో. థ్యాంక్ యూ సార్, చాలా దాహం వేసింది. రథం లాగి లాగి అలసిపోయాం కదా, అందుకని మీరు ఇప్పుడు అడుగుతారు కదా జాన్ ఎక్కడని కదా. అదిగో ఆ దగ్గరున్న గుహలోకి రథాన్ని తీసుకెళ్లిపోయారు. వెళ్ళండి వెళ్ళండి. ఇక జాన్ తప్పించుకోలేడు. మోటు పత్రు, మీరిక్కడే ఉండండి. నేను ఒక్కడే వెళ్ళి ఇప్పుడే ఆ జాన్ ని పట్టుకుని వస్తాను. జాన్, యు ఆర్ అండర్ అరెస్ట్. మర్యాదగా నువ్వు చట్టానికి లొంగిపో. జాన్, నిన్ను నేను గోల్డెన్ చారియట్ దొంగిలించిన కారణంగా అరెస్ట్ చేస్తున్నాను. పద. చింగం గారు, చింగం గారు, ఒక్కసారి ఒక్కసారి వెనక్కి తిరిగి చూడండి. మీ వెనక ఎవరున్నారు? నా వెనకాల జాన్ ఉన్నాడని నాకు తెలుసు, కానీ మీరు జాన్ ని చూసి ఎందుకు భయపడుతున్నారు? మీరే అతన్ని ఎన్నోసార్లు పట్టుకున్నారు కదా. బాయ్ బాయ్. జాన్ అక్కడున్నాడు. మరి నా దగ్గర ఉన్నది ఎవరు? ఎవరు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పాతులు, ఏదో ఆలోచించు. ఐడియా సర్జీ. ఈ సంకెళ్ళు విప్పి వెళ్ళండి. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా, త్వరగా వెళ్ళండి. జాన్, నేను నిన్ను వదిలిపెట్టను. చల్ చల్. ఆగు జాన్. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. ఆపండి, కొట్టడం ఆపండి. ఐ సరెండర్, ఐ సరెండర్. ఒక్కసారి నేను సరెండర్ అయిపోయాక నన్ను కొట్టకూడదు. ఇట్ ఈస్ లా. స్టాప్, స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. చింగం గారు, చింగం గారు, ఇక మీరు కొట్టద్దు. చట్టం మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. ఇక ఆపండి.
ఐడియా సజ్జి. ఇంకా వేగంగా జాన్, ఇంకా వేగంగా. ఇలాంటి శిక్ష పడిందేంటి? అసలు నేను ఒప్పుకోను. చింగం గారు, మీరు జాన్ని పట్టుకుని నా గోల్డెన్ చారియట్ ని తిరిగి తీసుకొచ్చారు. మీకు ధన్యవాదాలు ఎలా చెప్పుకోవాలో తెలియడం లేదు. నా వల్ల కాదు, మోటు పత్తులు ఉండబట్టే ఇది సాధ్యమయ్యింది. మోటు పత్తులే గనక లేకపోతే ఆ జాన్ని పట్టుకోవడం ఎప్పటికీ సాధ్యం కాదు. మోటూపతులు, మీకు చాలా చాలా ధన్యవాదాలు. నేను మిమ్మల్ని నా రాజదర్బార్కి పిలిపించి చాలా బహుమతులిచ్చి పంపిస్తాను. థ్యాంక్ యూ రాణి గారు. జిందాబాద్, మోటు పత్తులు నా జిందాబాద్. సంకెళ్ళు ఎవరు తీస్తారు? అయ్యమ్మా. ఓ.